హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి హడావిడి అని చూస్తున్నారా? ఏం లేదండి, నేను మా వారు యూఎస్ఏ బయలుదేరుతున్నాము. మేము జూన్ 16న హైదరాబాద్ బయలుదేరామండి. ఎందుకంటే 18th తెల్లవారుజాము 4 గంటలకి మాకు హైదరాబాద్లో ఫ్లైట్ ఉందన్నమాట అబుదాబీకి. సో ఈవినింగ్ అయిపోయింది, గోదావరికి ట్రైన్కి టైం అయిపోతుంది. అందుకని చెప్పేసి మా అన్నయ్య, మా వదిన, మా అక్క, మా తోటికోళ్ళ మరిది, మా అత్తగారు అందరూ కూడా అక్క వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి నాకు మా వారికి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని కలుస్తున్నాను కదా, ఆఫ్టర్ 2 లాంగ్ ఇయర్స్ అయిపోయింది కదా. పిల్లల్ని నేను చూసి మా వారు పిల్లలు చూసి అయితే 3 years అయింది. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు కలుసుకుంటామా, పిల్లల్ని ఎప్పుడు హగ్ చేసుకుంటామా అని. సో ఇక్కడైతే వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు. మేము రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాం అనమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోగానే ట్రైన్ కూడా టైంకి వచ్చేసింది. ఓకే, ట్రైన్ అయితే వచ్చేసింది. సో మా అన్నయ్య, మా వదిన, మా మేనకోళ్ళు, మేనరుడు అందరూ వచ్చారు. మా రాజంకులు కూడా వచ్చారు మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి అని చెప్పేసి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ రాజంకుల్, నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ అందరూ ఇలాగ మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి రావడం. వీళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇక హైదరాబాద్కి అయితే ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేసింది. అక్కడ 6:30కి ట్రైను వచ్చేసింది అనమాట. మేము వెళ్ళేసరికి మా పూజ అల్లుడు గారు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. సో మా పూజ అల్లుడు గారు అయితే చాలా హెల్ప్ చేశారు. మాకు లగేజ్ దించడం అవనివ్వండి, మళ్ళీ మాకు క్యాబ్ బుక్ చేసి మమ్మల్ని హోటల్కి పంపించడం అన్నీను. యాక్చువల్గా వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేయమన్నారు, కానీ కొంచెం ఎక్కువ లగేజ్ ఉందని చెప్పేసి మేమైతే వద్దని చెప్పేసాము, ఏమీ అనుకోవద్దన్నాము. సో మేమైతే అక్కడ దిగిపోయి హోటల్కి అయితే బయలుదేరిపోయాము. హోటల్ ప్లాజా ఎయిర్పోర్ట్ జోన్ అనమాట. అక్కడ హోటల్ అయితే బాగుందండి, నీట్గా ఉంది. అలాగే నాట్ సో బ్యాడ్, అలాగనే వెరీ గుడ్ ఏమీ కాదు, యావరేజ్గా ఉంది, కానీ బాగానే ఉంది. మాకైతే 24 hours-కి 2000 ఛార్జ్ చేశారనమాట. సో నైట్ వరకు అక్కడ రెస్ట్ తీసుకొని నైట్ అయితే మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము. కరెక్ట్గా 11:30కి బయలుదేరాము మేము ఎయిర్పోర్ట్కి. క్యాబ్ బుక్ చేసుకున్నాము ఓలాలోని. అంటే ఇంకా చాలా టైం ఉంది, కానీ 4 hours ముందు ఉండాలి కదా ఇంటర్నేషనల్ చెక్-ఇన్కి అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఎయిర్పోర్ట్లో లగేజ్ అంతా కూడా వెయిట్ చూసుకున్నాము. నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన లగేజ్ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి, బాగానే వచ్చింది మెజర్మెంట్ అది అంతా కూడాను. ఇంకా 1/2 kg పెట్టుకోవచ్చు క్యాబిన్ సూట్ కేసులో, కానీ ఎందుకైనా మంచిదని ఒక 1/2 kg తక్కువ వెయిట్ పెట్టాను అనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇలాగా పాస్పోర్ట్ కవర్స్ని కస్టమైజ్ చేయించుకున్నాను ప్రత్యేకంగా మీషోలోని. నాకైతే చాలా బాగా నచ్చేసినాయి ఈ కవర్స్. మీరు కూడా కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. సరే, అంతా బాగానే ఉంది. చెక్-ఇన్ అది అయిపోయాము. చెక్-ఇన్ అయిపోయి లగేజ్ అంతా అప్ చెప్పేసి బోర్డింగ్ అవుదా అంటే బోర్డింగ్ పాస్ అది తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. మా గేట్ల దగ్గర కూర్చున్నాము. కూర్చున్న తర్వాత తీరా కూర్చున్నాక చల్లగా వాడు ఏం అనౌన్స్ చేశాడంటే, మీరు ఎక్కే ఫ్లైట్ లేట్ అయిపోయింది, 5:30కి వస్తుంది అన్నాడు. అంటే 4 o'clock రావాల్సిన ఫ్లైట్ 5:30కి వస్తుందంటే 1.5 hour లేట్ అనమాట. సో మాకేమొచ్చి అబుదాబీలోని 9 o'clock-కి మళ్ళీ యూఎస్కి ఫ్లైట్ ఉంది, ఎతిహాద్. దానికి తోడు ఇదేమొచ్చి లేటు. ఎలాగ అందుతామా లేదా, అక్కడ మళ్ళీ అక్కడ ఇంకా చెక్-ఇన్ అంటే ఉండదు, కానీ ఇమిగ్రేషన్ ఉంటుంది కదా. ఇమిగ్రేషన్ అంటే అక్కడ టైం పడుతుంది. అబుదాబి అనేది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా ఇబ్బంది పడిపోతాము ఎలా అని చెప్పేసి ఆలోచించాను. అదే మాట నేను వెళ్ళి ఎయిర్ హోస్టెస్కి చెప్పాను అనమాట. చెప్తే తను ఏమన్నారంటే, ఏం పర్వాలేదు, మీతో పాటు చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు కనుక అందరికీ వాళ్ళు ఇన్ కేస్ ఫ్లైట్ వెళ్ళిపోతే అకామిడేషన్ అని ఏదైనా సరే ఫర్దర్గా వాళ్ళన్నీ చూసుకుంటారు, మీరైతే ఏం టెన్షన్ పడద్దని చెప్పేసి చెప్పారండి. ఇక్కడైతే కొంచెం తలపోటుగా ఉందని కాఫీ తాగేసి కూర్చున్నాము. మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మేము బయలుదేరిపోయాము, ఆన్ బోర్డ్ అయిపోయాము. ఇక ఫ్లైట్లో అయితే చాలా బాగుంది, పెద్ద ఫ్లైటే. అంటే అబుదాబి వెళ్ళినంత పెద్ద ఫ్లైట్ కాదు, కానీ నార్మల్ ఫ్లైట్ అనమాట. మొత్తానికైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం వచ్చేసింది. ఫ్లైట్ స్టార్ట్ అవగానే ఇలాగా ఎయిర్ హోస్టెస్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేసారనమాట. సో నేను వీడియో తీస్తుంటుంటే, ప్లీజ్ నేను ఈరోజు మేకప్ సరిగ్గా వేసుకోలేదు, ఏమీ అనుకోవద్దు, తీయకండి అని చెప్పింది.
ఇట్స్ ఓకే అని చెప్పేసి క్లోజ్ చేశాను. సో బాగుందండి. ఫ్లైట్ అయితే ఆకాశంలో ఎగిరింది. సరే అండి, అయితే ఫ్లైట్లో ఏం జరిగిందో, ఏమేమి తిన్నానో అన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.